హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను అనమాట. అయితే ఇది స్టోరీ కాదు, నిజంగా జరిగిందే. తైవాన్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. యు అనే అమ్మాయి ఆత్మని పెళ్లి చేసుకుంటుంది. అదేంటి, అమ్మాయి అయ్యుండి ఆత్మని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? అసలు ఆత్మని పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఆత్మని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఇవన్నీ నా క్వశ్చన్స్ కాదు, ఇప్పుడు నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలు అనమాట. అసలు ఎందుకని ఆమె ఆత్మని పెళ్లి చేసుకుంటుందో తెలియాలి అంటే ఈ స్టోరీ మీ అందరికీ తెలియాలి. తైవాన్లోని యు అనే యువతి నివసిస్తోందన్నమాట. గత కొన్ని కాలంగా అంటే కొన్ని ఇయర్స్ నుంచి ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా చట్టాపట్టాలు వేసుకుంటూ ప్రతి చోట తిరిగారు. అయితే ఆ ప్రేమ ఏంటంటే కేవలం రిలేషన్ లాగో లేకపోతే శారీరక సుఖం కోసమో కాదు, వాళ్ళు జీవితకాలం కలిసి ఉండాలి అనుకున్నారు. అయితే పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు మంచిగా సెటిల్ అవ్వాలి అనుకున్నారు. సెటిల్ కూడా అయ్యారు, మంచి జాబ్స్ కూడా తెచ్చుకున్నారు. ఇంకేముంది, ఇరు కుటుంబాల్లోని చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే కుటుంబాలు కూడా వాటికి అంగీకరించారు. ఇంతలోనే దేవుడు కన్నెర్ర చేశారనైతే తెలుస్తోంది. ఈ నెల 15వ తారీఖున జరిగిన ఒక కారు ప్రమాదంలోని ఆ యువకుడు మరణించడం జరిగింది. అయితే ఇది తట్టుకోలేక యు కొన్ని రోజులకి డిప్రెషన్కి గురి అయ్యి ఇంట్లోనే తన బెడ్రూమ్లోనే ఉండడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతి ఇన్సిడెంట్స్ని ఒక మెమరీగా అంటే ప్రతి మెమరీస్ని ఆమె మళ్ళీ 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 తలుచుకుంటూ బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇలా కాదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది. అదేంటో తెలుసా? తన బాయ్ ఫ్రెండ్ అంటే ఎవరైతే భాగస్వామిగా స్వీకరించాలి అనుకుందో తనని పెళ్లి చేసుకోవాలనుకుంది. అదేంటి, పెళ్లి చేసుకోవాలన్న విషయం మనందరికీ తెలుసు కదా, మరి ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు కదా, ఇప్పుడు ఎలా పెళ్లి చేసుకుంటారు అని అనుకుంటున్నారా? అదేనండి, ప్రియుడి ఆత్మని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఈ విధంగా ప్రియుడి ఆత్మని పెళ్లి చేసుకుంటే ప్రియుడి యొక్క కుటుంబ సభ్యులని అంటే తల్లి తండ్రిని ఆమె చూసుకోవచ్చు, ఆ కుటుంబానికి ఒక ఆధారంగా ఉండాలని అనుకుంది. సో అంతే, వెంటనే ఇరు కుటుంబాలకి తెలియజేసింది, నేను ఇలా పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి. వాళ్ళు కూడా అంగీకరించారు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఆత్మని ఎలా పెళ్లి చేసుకుంటారు అనేదే కదా. ప్రియుడి వస్తువులను పెట్టి వివాహం చేసుకోవాలనుకుంది. ఇది విన్న వారందరూ కూడా కొంతమంది ఆశ్చర్యానికి గురయ్యి ఆమె ప్రేమని, అలాగే ఆమె ఈ కాలంలో కూడా ఇటువంటి జనరేషన్ ఉన్న కాలంలో కూడా ప్రియుడు లేకపోయినా ఆ ఆత్మతోని ఆమె పెళ్లి చేసుకొని ఆమె ప్రేమను పవిత్రంగా ఉంచుకోవాలి, అలాగే అతని సంబంధించిన మెమరీస్ అన్నీ కూడా లైఫ్ లాంగ్ ఆమె ఆస్వాదించాలి అని చెప్పి తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది అని చెప్పి కమెంట్స్ చేస్తుంటే, మరికొంతమంది ఆత్మతో పెళ్ళేంటి, అసలు ఆ ఆత్మతోని పెళ్లి వరకు ఓకే కానీ కాపురం ఎలా చేస్తావు అని చెప్పి కమెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి ఈ కథ పైన మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారో అనేది కింద మాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.